హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కమ్మని టమాటా రసం అండి. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు, టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. వేరే కర్రీస్ కూడా అవసరం లేదండి, మొత్తం రసంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా మనము రసం కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి కనుక లేకపోతే కొబ్బరి ముక్కలైనా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. వెల్లుల్లి వేసాం కాబట్టి ఇలా కొంచెం పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ రసం ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలను ఇలా తించుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం 10 సెకండ్స్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసుకున్నాక వీటన్నిటిని కలుపుకొని, మనకు ఉల్లిపాయ కలర్ మారని అవసరం లేదండి, జస్ట్ ఆయిల్లో కుక్ అయితే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా అవుతే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు చేసుకునే రసం క్వాంటిటీని బట్టి టమాటాలు ఎక్కువ తక్కువ చేసుకోండి. అలాగే మసాలా పౌడర్ని కూడా క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే అన్నింటినీ కొంచెంగా పెంచుకోండి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గాలి. ఇలా మగ్గినాక చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మగ్గినాక వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇలాగే ముక్కలుగా ఉండాలంటే అలానే కూడా ఉంచేసుకోవచ్చు. నేను కూడా అలానే ఉంచానండి, మీరు ఒకవేళ వద్దు అనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి మిక్సీ పట్టిన పౌడరు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని ఈ మసాలా అంతా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిపినాక నెక్స్ట్ మీరు రసానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్గా ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. ఫస్ట్ కొంచెంగా వేసుకుంటూ కలుపుకొని ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ రైస్కి అయితే ఇలా చారులాగా చేసుకోండి, రోటీకి అయితే కొంచెం చిక్కగా ఉంచుకున్న 1 గ్లాస్ వేసుకున్న బాగుంటుంది టేస్ట్. కాబట్టి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి టమాటాలను పెంచుకోండి, అలాగే మసాలాలో కూడా క్వాంటిటీని పెంచుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే టేస్ట్ కోసం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఐ ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మరగనివ్వాలన్నమాట. మరిగే వరకు ఐ ఫ్లేమ్లో పెట్టి చూసుకుంటూ ఉండాలి. చూడండి, నేను ఇక్కడ 1 నిమిషం తర్వాత మరగడానికి వచ్చింది కాబట్టి మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒకసారి అంతా మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒక హాఫ్ వరకు మూత పెట్టేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఆ మసాలాలు టమాటాలు అన్నీ బాగా ఉడుకుతాయి కాబట్టి మరిగించుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇది కాస్త దగ్గర పడుతుంది, రసం అనేది ఇంకాస్త చిక్కబడుతుంది. చూడండి, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఇల్లంతా మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఈ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. వేడి రసంతో అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా తినేయాలన్నంత బాగుంది కదా. ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరండి, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా. పక్కన కర్రీ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.